guys, welcome to Ruhika's channel. ఈరోజు మనం కినోవా కిచిడి చేసుకోబోతున్నాం. ఫుల్ కప్ ఆఫ్ కినోవా తీసుకున్న తర్వాత హాఫ్ కప్ పెసరపప్పుని ఇప్పుడు మనం తీసుకున్న పెసరపప్పుని కినోవాని కడుక్కుని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఒక ఆనియన్, ఒక క్యారెట్, ఒక టమాటో, 5 చిల్లీస్ని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద మనం కుక్కర్ని తీసుకుని మనం ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని మనం అలా కుక్కర్లోకి అయితే వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ని వేసుకోవాలి. క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు క్యారెట్ కొంచెం ఫ్రై అయింది కదా, టొమాటో వేసుకోవాలి మనం. తర్వాత డైరెక్ట్ చిల్లీస్. ఇప్పుడు వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక 4 కప్స్ వాటర్ వేయాలి. ఇప్పుడు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు మరిగిన తర్వాత నానబెట్టిన కినోవాని, పెసరపప్పుని నీళ్ళల్లో వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మన కినోవా కిచిడి రెడీ. ఇంకా మనం సర్వ్ చేసుకుంటే ఇప్పుడు కినోవా కిచిడి రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.